మరి ఆ ఆంధ్రప్రదేశ్ కి ఇంతకు ముందు సీఎం ఎవరండి? అంత చండాలంగా కూసిన కోతలు కూశారు కదా వాళ్ళు. నేను వాళ్ళని చండాలంగా కూడా మాట్లాడాలంటే నా విఘ్నత నేను కోల్పోదలుచుకోలేదు. ముందు నేను అంత చండాలంగా అంత జగుప్సాకరంగా మాట్లాడిన వాళ్ళకి అంతకు ముందు సీఎం ఎవరండి మరి? దానికోసమే ప్రాకులాడారు కదా. అమరావతి రైతుల్ని 5 సంవత్సరాలు రోడ్డు మీద పడేసి బూటు కాలతో తన్ని ఎంతో హింసించినప్పుడు వీళ్ళకి ఇచ్చారు కదా 11 సీట్లు. అయినా బుద్ధి రాలేదా అండి వాళ్ళకి? నేను మాట్లాడలేనండి ఆ మాట. అంత అసహ్యంగా మాట్లాడుతున్నాను అనమాట. ఏదో టైమ్స్ ఆఫ్ ఇండియాలో చెప్పారంట. టైమ్స్ ఆఫ్ ఇండియా మీకు పంపిస్తా చూడండి రిపోర్ట్. మా వాళ్ళు ఇప్పుడు పెట్టారు. సుధాకర్ రెడ్డి అంటండి ఆ రిపోర్ట్ రాసింది కూడా. ఈక్వేషన్స్ అన్ని మీకు ఆ టేబుల్ ఉందండి, మీకు పంపిస్తాను తర్వాత. ఓకే, ఇప్పుడు ఏంటి మీ డిమాండ్ ఏంటండి? చెప్పండి అండి. మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ అంటే ఇప్పుడు భారతీ రెడ్డి గారు కూడా సాక్షి పేపర్ నడిపే భారతీ రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళకి తెలియకుండా ఈ కృష్ణంరాజు అనే అతను గాని కొమ్మనేని శ్రీనివాసరావు అతను గాని వీళ్ళు డిబేట్ ఏం చెయ్యరు. వాళ్ళకి తెలిసే చేశారు. భారతీదేవి గారు తక్షణం వచ్చి మా రైతులందరికీ, మా రైతులే కదండి, ఆంధ్రప్రదేశ్ నుంచే మాట్లాడాడు ఆయన. ముందు ఆంధ్రప్రదేశ్ అని, ఆ తర్వాత అమరావతి అన్నాడు ఆయన. ఆంధ్రప్రదేశ్ మహిళలందరికీ క్షమాపణ చెప్పాలండి. ఆవిడ బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేకపోతే అమరావతి ఉద్యమం ఎలా చేశారో ఇది మరో ఉద్యమం స్టార్ట్ అవుతుందండి. ఎవరు మాట్లాడినా చాలా తప్పులేండి. అది మరి సందర్భం. నేను ఆ మాట కూడా నేను అసలు ఇంతసేపు మీరు డిబేట్ ఉన్నంతసేపు కూడా ఆ చండాలమైన మాట నేను నా నోటి నుంచి రాదండి. నేను వాళ్ళు మాట్లాడిన మాట అనేది మీకు హింట్ ఇస్తాను అంతే. ఓకేలేండి, అంత అసహ్యంగా ఉందండి. అది వైరల్ అవుతుంది. అది అందరూ మాట్లాడుతున్నదే ఏమైందో ఏంటో అన్నది. అది కాదండి. ఇప్పుడు ఒక విషయం అండి, మహాభారత యుద్ధంలో ఎందుకు వచ్చిందంటే యుద్ధం ఎందుకు వచ్చింది? కర్ణుడు ఐదుగురు భర్తలు ఉన్న వాళ్ళు కాదు అని చెప్పే కదా ఆయన తీసుకొచ్చి ఆవిడ్ని నిండు సభలో అవమానించింది ద్రౌపదిని. దాని పర్యవసానం ఏం జరిగిందండి? ఏం జరిగింది? ఇప్పుడు అమరావతి కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ మహిళల్ని అలా బట్టలు తీసి బయట నిలబెడుతున్న పరిస్థితి వాళ్ళు చేశారు. ఇప్పుడు ఈ రోజు వాళ్ళు చేసిన అంత జుగుప్సాకరం నిన్న చేసింది వాళ్ళు. కరెక్ట్ గా అలాగే జరుగుతుందండి. వాళ్ళ నాశనం వాళ్లే కోరుకున్నారు ఇంత చండాలకమైన మాటలు మాట్లాడి. వాళ్ళ నాశనం వాళ్లే తెచ్చుకున్నారండి. దీనికి ఏం సమాధానం చెప్తారు అసలు వాళ్ళు? ఏమనుకుంటున్నారండి? ఆంధ్రప్రదేశ్ ఎడిటోరియల్ ఏదో అధ్యక్షుడు అంటున్నారు కదా కృష్ణంరాజు గారు. దానికి అసలు మీ ఎడిటర్స్ అందరూ కూడా అతన్ని అక్కడి నుంచి సస్పెండ్ చేయాలండి దాని నుంచి. అంటే ఇంత భ్రష్టు పట్టిపోయిందా అండి? ఇంత భ్రష్టు పోయిందా జర్నలిజం అనేది? ఎడిటర్ అనేది ఇంత భ్రష్టు పట్టిపోయిందా? ఏం మాటలు మాట్లాడుతున్నారు? నోటికి హద్దు ఆపు ఉండాలి. వాళ్ళ చెల్లి, వాళ్ళ తల్లి, వాళ్ళందరూ ఆడవాళ్లే. ఒక ఆడదాన్ని చండాలంగా హింసించి ఒక రకంగా జుగుప్సాకరంగా మాట్లాడినప్పుడు మన ఇంట్లో కూడా ఒక ఆడవాళ్ళు ఉన్నారని గుర్తుపెట్టుకోవాలండి. ఎంత విషయం చెబుతున్నారండి అమరావతి మీద. చిమ్మారు, 5 సంవత్సరాలు చిమ్మారు. ఇంకా చాలేదు వాళ్ళకి. ఇంకా దారులు వెతుక్కుంటున్నారనమాట. అంటే మానసికంగా బలహీనులను చేయటానికి. మీరు ఎంత బలహీనులు చేసినా ఇక్కడ ఏం అవ్వమండి. అది మీరు ఏదైతే అన్నారో అదైతే మేము బాధపడాలి, అదైతే మేము బలహీనపడాలి. కానీ మేము వాళ్ళు కాదు కదా. ఓకే, శివపార్వతి గారు